ఏమైపోయింది ఆవిడ? వేశ్యని తల్లి అనే సంబోధనకే ముందు పడిపోయింది. ఇంత మహాద్భుతమైన అందగత్తె కడుపున నేను బిడ్డగా ఎందుకు జన్మించలేకపోయానమ్మా అని బాధపడుతున్నాను. నువ్వు అందగత్తెవే కాదు, మహానాట్యగత్తెవి. నీ కడుపున నేను ఎందుకు బిడ్డలాగా జన్మించలేకపోయాను? నీ ఒళ్ళో పడుకుని నీ ప్రేమను చూరగొనే బిడ్డగా నాకెందుకు పరమాత్మ నాకెందుకు జన్మనివ్వలేదు అన్నాడు. అసలు ఏం సంస్కారం అది? చూసి అది విని అప్పుడప్పుడే నేను ఇంటర్మీడియట్ రోజుల్లో ఆ సంగీతానికి, ఆ ఘంటసాల గారి గానానికి నేను అలాంటి గొంతు మళ్ళీ వినలేదు. మనం సంగీతాన్ని విశ్లేషించేవాళ్ళం. ఒక గాత్రం అంటే అర్థం అంటే గానం అందరూ పాడగలిగే వాళ్ళందరూ పాడతారండి. గొంతు దేవుడు ఇవ్వాలి. ఏ గొంతు ఇచ్చారో ఆ గొంతుతోనే మీరు పాడగలరు. ఇక్కడ గొంతు సరిగ్గా లేకుండా పాట అద్భుతంగా పాడేవాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అవును, గొంతు బాగుండదు. అంటే రావాల్సినంత ఘంటసాల గారి రోజుల్లో గాత్రాలంటే అవన్నీ దబాయించి రౌండెడ్గా ఉండేవి. ఘంటసాల గారు గొంతు దబాయించి పాడరా అనేవాళ్ళు. సుశీలమ్మ అనేవారు. సుశీల్ గారు, వీళ్ళిద్దరు. మిగతావన్నీ కొంత ముక్కుతో, కొంత కొండ నాలుగుతో, కొంత అవన్నీ కూడా మాధుర్య, అవన్నీ తేనె, నేను అంటుంటాను అవన్నీ తేనె తాగుతున్నట్టు ఉండేవి. ఘంటసాల గారిది సుశీల్ది మాత్రమే, వాళ్ళిద్దరు గాత్రాలు మాత్రమే అమృతం తాగుతున్నట్టు ఉంటుంది. ఆ గొంతులో గమకాలు జార్చినట్టు ఉండవు, జాలువారుతున్నట్టు ఉంటాయి. ఘంటసాల గారి గాత్రంలో పవిత్రత మీరు వేరే గాత్రాల్లో ఉంటుందంటే నేను నమ్మలేను. ఆ ఘంటసాల గారి కంటే కూడా తర్వాత కాలంలో ఉన్న వాళ్ళు భక్తి పాటలు ఎక్కువ విపరీతంగా పాడేసిన వాళ్ళు ఉన్నారు. అందులో భక్తి నాకు ఎప్పుడు కనపడలేదు. ఇంత భక్తి అసలు అవి వినిపిస్తాయి అంతే. అవి ఎన్ని గుళ్ళలో మోగినా కూడా ఆల్టర్నేటివ్ లేక పెట్టుకోవటమే అంతే. నేను చెప్తున్నాను కదా, సంగీతంగా మీ గొంతులో మీరు ఇప్పుడు పాడారు. ఒక్కొక్క గమకం ఎంత సంపూర్ణంగా అద్భుతంగా పలికారు. అది నా కాన్ఫిడెన్స్. అది అట్లా ఘంటసాల గారి గొంతులో మాధుర్యం తర్వాత నేను ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో ఆర్ద్రత నేను తర్వాత ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో పవిత్రత నేను ఎక్కడ వినలేదు. ఘంటసాల గారి గొంతులో పరమశాంతి నేను ఎక్కడ వినలేదు. ఒక గాయకుడిని పట్టుకుని ఈ స్ఫూర్తిగా తీసుకుని మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటంత స్ఫూర్తిని గ్రహించి ఒక ప్రాజెక్టు చేయగలగటం అన్నది నేను ఆత్మగౌరవంతో చెప్తున్నాను. ఘంటసాల గారు, నేను, ఆయన కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు, కొన్ని వేల మంది ప్రభావితం అయిపోయి ఉన్నవాళ్ళు. ఆయన నాకు ఇచ్చిన స్ఫూర్తిని నేను స్టేజీల మీద పాడుకుని క్యాష్ చేసుకోవటం కాదు, నా యావదాస్తి దానికోసం నేను చేసి ఆయన అసంపూర్ణంగా గానం చేసిన భగవద్గీతని కంప్లీట్ చేసి జస్ట్ రికార్డు కోసం కాదు స్వప్న గారు, రికార్డు కోసం కాదు, దీన్ని జనసామాన్యానికి తీసుకువెళ్ళి భగవద్గీత ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను. హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదు అని అన్నమయ్య ఎలా అన్నాడో అంతటి స్ఫూర్తిని ఘంటసాల గారు ఈ దేశంలో ఒకడికి ఇవ్వగలిగారు అంటే అది నేనని గర్వంగా చెప్పుకుంటా. ఆయన పాట కాకుండా ఇంకెవరి పాట అయినా కనుక నేను ఆదర్శంగా తీసుకుని ఉంటే తర్వాత కాలంలో ఏం చేయగలిగి ఉండేవాడిని నేను ఆలోచిస్తే సమాధానం 0 అని వినిపిస్తుంది నాకు. ఇంకా ఎంత గొప్ప గాయకుడైనా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఇప్పుడు తర్వాత ఆయన కొనసాగింపుగా ఏం చేయగలను అంటే ఒక్క సబ్జెక్ట్ లేదు స్వప్న గారు, ఒక్క సబ్జెక్ట్ లేదు వాస్తవం. అందుకని నన్ను భవదీయ దాసుని మనంబుననేయపు కింకపూని తాచిన అది నాకు మన్ననయా. చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాచిన నచ్చునంచు నేననియద అల్కమానవు గదాయికనైన అరాళ కుంతలా అరాళ కుంతలా అది 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 ఘంటసాల గారు. నేను భగవద్గీతలో రావడానికి ప్రధానమైన కారణం ఘంటసాల గారు ఆ గమకం యాజ్ ఇట్ ఈస్గా నాకు పడుతుందనే కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల ఘంటసాల గారు పాడిన భగవద్గీతలో 108 శ్లోకాలు యథాతథంగా అలాగే పాడగలననే కాన్ఫిడెన్స్తో అది వచ్చిన తర్వాత నేను ఇందులోకి దిగాను. లేకపోతే జస్ట్ లైక్ దట్ నేను ఆత్మవిమర్శకుడిని, తర్వాత పాత్రికేయ విమర్శకుడిని, తర్వాత సంగతి. కింద కూర్చున్నప్పుడు వేదిక మీద కింద కూర్చున్నప్పుడు ఏమి ఆర్ద్రత. నాకు ఇంకొక ఇన్స్పిరేషన్ ఉన్నాడు. ఘంటసాల గారి పాట నాకు ఇన్స్పిరేషన్ అయితే స్టేజీల మీద ఘంటసాల గారి పాట నేను దూరంగా కూర్చొని వింటుంటే అలాగే పాడుతున్నట్టుండేది మిత్ర గారు. అది విని నా జీవితంలో ఈయన పక్కన నిలబడి పాడగలనా, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా,
పాట గొంతు కరెక్ట్గా ఉంది, ఎక్కడో గమకం దగ్గర ఎక్కడో తేడా వస్తుంది. నేను కింద అంటే జర్నలిస్ట్గా కూర్చున్నప్పుడు ఏది బాగుంది ఏది బాగుండేది, ఇది ఇక్కడ అవసరమా, ఇది ఇక్కడ ఇంత అంతంత గమకాలు అంటే నీ విద్వత్తును చూపించుకోవడానికి బాగానే ఉంది, కానీ అక్కడ ఇంత అవసరం లేదు కదా, ఘంటసాలే కరెక్ట్ అలా అనుకుంటూ ఊరికి బరబర వేసేస్తూ ఉంటాం. ఎందుకు అది చిన్న ఎక్స్ప్రెషన్ చాలదు. గుండె మంటలారిపే సన్నీళ్ళు అన్న చిన్న గమకం, సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు అన్నాడు. పగిలిపోయింది చూడండి. నిజంగా ఈ పాటలో ఈ చరణం రామోజీరావు గారు నాకు ఉద్యోగం ఇవ్వడానికి దోహదం చేసింది. కారణం టక్కన అప్లికేషన్లు తీసి చూస్తున్నారు, ఆయన చూసి ఏంట్రా వీడు నిజంగానే ఏడుస్తున్నాడా, ఆ పెయిన్ నేను ఎక్కడ చూడలేదంటున్నా. దర్ద్ అంటాం మనం ఒక హిందీలో, ఆ గొంతులో ఉండే ఆ ఇది మిగతా చాలామంది గాయకులు ఉన్నారు, మహాద్భుతమైన గాయకులు ఉన్నారు, వాళ్ళ గాయకులు మాత్రమే ఆ గొంతులో ఉండే ఆర్ద్రత ఉందే, అది ఇందులో చూసినట్టుగా ఇతనే జీవితం. మీరు ఇతర గాయకుల పాటలు ఎవరెవరి పాటలు వినేవారు ఆ టైంలో? వింటాం కదా అందరి పాటలు. నేను ఎక్సర్సైజ్ లాగా పాడేవాడిని, స్టేజ్ మీద మాత్రం ఘంటసాల గారి పాటే. ఎక్సర్సైజ్ల కోసం సుశీలమ్మది పాడేవాడిని, జానక్ గారి పాడేవాడిని, బాలసుబ్రహ్మణ్యం గారి పాడేవాడిని, యేసుదాస్ గారి పాడేవాడిని, లీల గారి పాడేవాడిని, జమునారాణి గారు, ఇవన్నీ ప్రాక్టీస్ కోసం. గాలికి ఎంత గమకం అది, గాలికి కులమేది అంటే ఏంటది, అదేమంటారు దాన్ని, తన్మయత్వం అంటామే, దీన్ని యోగం అంటాం. గీతలో గొప్ప మాట మాట్లాడతాడు, యోగము. ఇందాక పాడుతుంటే కలిగింది, దివ్యమైన అనుభూతి కలిగింది నాకు. దాని యోగం ఏమిటంటే, నేను ఎదురుకుండా కూర్చున్నవాడు గంగాధర శాస్త్రి అనేవాడు కూర్చున్నాడు, నాది వింటున్నాడు, చుట్టూతో కెమెరాలు లైట్లు పనిచేస్తున్నాయి, ఈ స్పృహ ఏమీ లేకుండా మనం ఏదైతే ఎంచుకున్నామో దానితోనే తాదాత్మ్యత చెందటం అనే ఒక అలౌకికమైన స్థితి ఉందే, దాన్ని యోగం అంటాం. యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక, ఏం ఎంచుకున్నామో దాంతోనే కలయిక. నేను ఇంకా చాలామందికి చెప్తుంటాను, భగవద్గీత మార్గంలోకి వచ్చి నా ఎక్స్పీరియన్స్ కూడా, భగవద్గీత మార్గంలోకి వచ్చిన తర్వాత ఐడియాలజీ ఇంకా బలపడింది. అదేంటంటే, నీకు చాలా టాలెంట్లు ఉన్నాయి, అన్నిటి మీద కేంద్రీకరించుకో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉదాహరణకి, బాలసుబ్రహ్మణ్యం గారు, వాట్ ఈజ్ బాలసుబ్రహ్మణ్యం గారు? గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రయోక్త, డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడు, 100 చెప్పాం మనం. అల్టిమేట్గా ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయే సమయానికి ప్రసిద్ధ గాయకుడు, ప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కన్నుమూత అన్నారు. చివరికి అంటే ఆయన సోల్ ఏంటి, పాడడం అంతే. ఆయన డబ్బింగ్ కోసం పుట్ల. అది ఎలా తెలుసుకుంటావు? అది తెలుసుకోవాలి, అదే తెలుసు మీరు. అదే దీన్ని స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య, మీర్జా గాలిబ్ అంటాడు. అలాగే మీరు దీన్ని ఆత్మజ్ఞానం అంటాం. ఆత్మ అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి, ప్రధానంగా 2 అర్థాలు. ఒకటి ఏంటంటే లౌకికమైన ఆత్మకి అర్థం, రెండవది పారమార్థికమైన అర్థం. పారమార్థికమైన ఆత్మ అంటే పరమాత్మ. అల్టిమేట్గా వాడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వాడు కనపడ్డు. కానీ వాడిని కనపడిన వాడిని గుర్తించటమే. సైంటిస్ట్ ఎలా అయితే వాడు మైక్రోస్కోప్ ద్వారానో ఊహ ద్వారా కనిపెట్టేశాడు. యాపిల్ కింద ఎందుకు పడింది అన్నాడు వాడు, చెట్టు నుంచి యాపిల్ కింద ఎందుకు పడాలి, ఇదంతా ఊహతో రీచ్ అయిపోయాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని తీర్మానం చేసుకున్నాడు. అట్లాగే మీరు దేనికి పనికొస్తారు, అద్దం ముందు నిలబడాలి. మీలో ఏమంటారు, ఆ డిస్కషను ఎప్పుడు ఒక బాల్ మిస్ అయితే దాంతోనే మమేకమైన ఒక క్రికెటరు, ఆ విద్యతోనే మమేకమైన ఒక క్రికెటరు బాల్ మిస్ అయితే బ్యాట్ కిందేసి కొట్టి తొడలు బాధేసుకుని వాడు ఎలా శిక్షించేసుకుంటాడో, నేను దీనికోసమే పుట్టాను, అది నన్ను మిస్ అవ్వడం ఏంటి, అలా ఉంటాడు. అవును. అట్లా మీరు 100 టాలెంట్. నేను యాక్టింగ్ చేస్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీలోకి. నేను జర్నలిస్ట్గా వచ్చినప్పుడు యాక్టర్ అని రెచ్చగొట్టేవాళ్ళు. అప్పుడు అటు పోతే ఏమయ్యేది, మ్యూజిక్ డైరెక్టర్ అటు పోతే పూర్తిగా. నేను అవన్నీ చేశాను, అవన్నీ కూడా చేశాను. అయితే నాతో పాటు నేను ఎప్పుడు చెప్తుంటాను, 8th దాటాను, 9th వచ్చాను, 10th వచ్చాను, ఇంటర్మీడియట్కి వచ్చానంటే 10th అయిపోయింది, డిగ్రీలోకి వచ్చానంటే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇవన్నీ నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి, కానీ పాట నా నుంచి ఎప్పుడు దూరం చేయలేదు. నేను ఈనాడులో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా నేను రవీంద్ర భారతిలో పాట పాడాలంటే సైకిల్ స్టాండ్ దగ్గర నిలబడి చిన్న టేప్ రికార్డర్లో ఆ పాట విని నేర్చుకుని ఈ పైకి వెళ్ళి ఆర్టికల్ రాసి రవీంద్ర భారతికి వెళ్ళి ఆ పాట ఈ దారిలో నేర్చుకోవటమే నాకు ఇంత వేరు. అట్లా మమేకమేను. అలా చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా నాలాంటి వాడు అవుతాడు. నేను పాటను వదిలిపెట్టలేదు. ఆ పాట ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే ఈ ప్రపంచంలో నేను వెళ్ళిపోయినా శాశ్వతంగా ఉండిపోయే భగవద్గీత నేను పాడడానికి పరమాత్మను ఎంచుకున్నాడు. ఎందుకంటే నేను పాట వదిలిపెట్టలేదు. పాట అంటేనే ఇది గాంధర్వ విద్య. స్వప్న గారు, అయ్యో అవును, గాంధర్వ విద్య. నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్ చేయకండి,
ఈవిని తిట్టాలి ఇప్పుడు. మీరు జర్నలిజంలో నేను జర్నలిజం జాబ్ వదిలేశాను, నా సీట్లో కూడా వచ్చి కూర్చున్నాడు. పాట వదిలేశారు, వెంటనే టక్కన రీప్లేస్మెంట్ కుదరదు అక్కడ. ఘంటసాల గారు పోయారు. ఆయన స్థాయిని, ఆయన స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ